పవర్ బ్యాంక్ ఫుల్ వస్తుంది ఎప్పుడు ఆడిపో ఎన్నిక వచ్చింది. పిచ్చే కాదు మన బార్డర్ లో ఉన్నాడు మా అన్నది వార్డు రంగానపల్లి సేమియాలు రాలేదంటే కేక్ కటింగ్ फोटो फोटो ऐसे ना आ जाओ अगला इधर आ जाओ मेहमान हम जूम से आते हैं मैं भी शमशीला हारती नेक्स्ट जनरेशन मेरे आलेगा चाह है देखो पियो चलो टिफिन दादा मला मला खूप रडत राहा God bless you, dear. May God bless you. రెండు ఇట్లే షుగర్గా ఉంటూ స్వీట్గా ఉంటూ అందరూ ఇదే పడతారు పెట్టేసి అందరూ పట్టుకోవాలి స్వామి పట్టుకో బాగా పట్టుకో అందుకే పెద్ద ఫ్యాక్టరీ ఇంట్లో ఉండాలంటే ఈరోజు మా మిత్రుడు మాజీ మేయర్ పాక సురేష్ గారి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున మిత్రులు మరి అదేవిధంగా శ్రేయోభిలాషులు పార్టీ క్యాడర్ అంతా కూడా వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. నిజంగా చిన్న స్థాయి కార్యకర్త స్థాయి నుంచి మేమందరం కూడా కలిసి పనిచేసినటువంటి వాళ్ళమే. పాక సురేష్ గారికి ఆయనకు అవకాశం వచ్చింది కాబట్టి ఆయన మేయర్ కావడం జరిగింది.
ఆయన మేయర్ అయినటువంటి 100 రోజులలో అనేకమైనటువంటి కార్యక్రమాలు వినూత్నంగా ప్రజల్లోకి తీసుకుపోవడం, పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా చేసినటువంటి ఆయన ఈరోజు 49వ పుట్టినరోజు జరుపుకున్నటువంటి పాకా సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దేవుడు ఆయనకు మంచి ఆయుష్, ఆరోగ్యం, అదేవిధంగా రాబోయే రోజులలో ఉన్నతమైన స్థితిలో ఆ భగవంతుడు ఉంచాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి పాకా సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు మా నాయకుడు పాకా సురేష్ గారు తన యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంలో మా పార్టీ కార్యకర్తల తరఫున, నాయకుల తరఫున, నా తరఫున, మీకు అందరి తరఫున కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అతను తన యొక్క మంచితనముతో ఇతరుల పట్ల చూపించే ప్రేమతో ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నాడు. అలాంటి వ్యక్తి చిన్న క్యాడర్, ఒక సామాన్య కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక కడప నగరానికి మేయర్గా పదవిని అలంకరించి చేశారంటే అతని యొక్క పట్టుదల ఎలాంటిది, కఠోర శ్రమ ఎలాంటిదో మనమందరం ఒకసారి గుర్తు చేసుకోవాలా. అలాంటి వ్యక్తి మన కడపకు ఫుల్ టైం మేయర్గా తన యొక్క స్థానాన్ని అధిరోహించి ఈ కడపకు ఇంకా గతంలో చేసిన దానికంటే కూడా మంచిగా ఇంకా ఈ కడపను ఎంతో అభివృద్ధి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు అతనికి మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ సమకూర్చి ఇంకా మంచి ఉన్నత పదవులు చేపట్టి కడపను, పార్టీని కూడా మంచి బలోపేతం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఇంకొక పారి పాకా సురేష్ గారికి నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు. మా మిత్రుడు, శ్రేయోభిలాషి, ప్రజల మనిషి అయినటువంటి మా మిత్రుడు పాకా సురేష్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మరి అలాగే చిన్న సామాన్య కార్యకర్త నుండి ఒక మేయర్ స్థానానికి ఎదిగినటువంటి ఒక సామాన్య కార్యకర్త, ఆయనకు ఆ అల్లా, ఆ జీసస్, ఆ దేవుడు అష్ట ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, నిండు నూరేళ్లు చల్లగా సంతోషంగా ఉండాలని మన మిత్రబృందము మరియు పార్టీకి సంబంధించిన పెద్దోళ్ళందరూ ఆశీర్వదించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇక్కడ 47వ డివిజన్లో కూడా ఒక పండుగ వాతావరణంలో అలాగా వాళ్ళ డివిజన్లో ఉన్నటువంటి కార్యకర్తలు, అభిమానులు అందరూ ఇక్కడ కూడా వారు బర్త్డే జరుపుకోవడం, పుట్టినరోజు జరుపుకోవడం, శుభాకాంక్షలు తెలపడం చాలా ఆనందంగా, సంతోషంగా ఉందని తెలియజేసుకుంటున్నా. రాబోయే కాలంలో మా పాకాకు మంచి పది రావాలని, ప్రజలకు ఇంకా దగ్గరగా కావాలని, అష్ట ఆయురారోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి పాకా సురేష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అందరికీ నమస్కారము. ఈరోజు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ నా తరఫున ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరియు ఈ పవిత్రమైన రోజున నా మిత్రుడు, నా కొలీగ్, అంటే నాతో పాటు 3 టర్మ్స్ కార్పొరేటరు మరియు మేయర్, మాజీ మేయర్ అయినటువంటి నా మిత్రుడైనటువంటి పాకా సురేష్ గారికి 49వ జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు నేను మనస్సాక్షిగా మనసారా నేను కోరుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాబోయే కాలంలో ఆయన మరిన్ని మంచి పదవులు అలంకరించాలని, నా మిత్రుడు మున్ముందు బాగా రాజకీయంలో ముందుకు పోవాలని ఈరోజు మేము మా మిత్రుడైనటువంటి పాకా సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వారి స్వగృహం నందు మేము రావడం జరిగింది. వారికి ఘనంగా స్వాతంత్ర దినోత్సవం మరియు అతని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే నాకు చిరకాలంగా నాకు మిత్రుడు, 2005 కార్పొరేటర్ స్టార్టింగ్ నుంచి మేము కలిసికట్టుగా ఉంటున్నాము. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉంటూ అతనికి మేము మంచి కోరుకుంటూ వాళ్ళకు మనసారా అతని వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ పిల్లలకి అందరికీ మంచి మనస్సు ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. సెలవు తీసుకున్నాను.